సో ఇప్పుడు ఏంటంటే పైథాన్లో మనం ఏం నేర్చుకుంటామంటే ఇంట్రడక్షన్ టు పైథాన్, బేసిక్ సింటాక్స్ అండ్ డేటా టైప్స్, ఆపరేటర్స్, కంట్రోల్ ఫ్లో, ఫంక్షన్స్, బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్, లిస్ట్, టపుల్స్, డిక్షనరీస్, sets, string manipulation, file handling, error and exception handling, object oriented programming, map, filter, reduce. నువ్వు ఇది ఏ ఛానల్లో చూసుకున్నా, ఏ యూట్యూబ్ ఛానల్ చూసుకున్నా, ఫుల్ కోర్స్ అయిపోయినా మొత్తం ఇదే. మేము మీ బ్రెయిన్లో పైథాన్ అనగానే ఇవే గుర్తొస్తాయి. ఆపరేటర్స్, కంట్రోల్ ఫ్లో, టూపుల్స్, లిస్ట్, ఓన్లీ ఇవే ఉంటాయి. సో వీటితోనే మనం ఏం చేస్తాం, ఏం చేయలేము కదా. సో నెక్స్ట్ ఇవి నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, అది ఎవరు తెలియక అక్కడే స్టాప్ అయిపోతారు. నెక్స్ట్ ఏంటంటే ఇవన్నీ ఓన్లీ ఇవి నేర్చుకుంటే ఇదేంటిదంటే, ఇప్పుడు మీరు ఏమన్నా స్పోర్ట్ ఆడితే దాని ముందు వార్మప్ చేస్తారు కదా, దానిలో అలాగే సేమ్ ఇవన్నట్టు. ఇవన్నీ ఇంట్రడక్షన్ టు పైథాన్, ఈ టోటల్ ఇవన్నీ గేమ్కి ముందే వార్మప్ లాగా. మీరు గేమ్ స్టార్ట్ చేయాలంటే మీరు ఏ ఫీల్డ్లో అయితే ఉన్నారో, మీరు సిఎస్సి అయితే సిఎస్సి, డేటా సైన్స్ డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఇవన్నిట్లలో దేంట్లో చూసినా పైథాన్ యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, సరే ఇవన్నీ నేర్చుకున్నారు, ఇవన్నీ నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే రియల్ వరల్డ్ అప్లికేషన్ చూడాలి. పైథాన్ నీకు ఎక్కడ యూజ్ అవుతుంది, నువ్వు దేంట్లో ఇంట్రెస్ట్ ఉంది, దాంట్లో నీకు పైథాన్ యూజ్ అవుతుందా, అవన్నీ చూసుకొని వెళ్ళాలన్నట్టు. సో ఇప్పుడు పైథాన్తో రియల్ వరల్డ్ అప్లికేషన్స్ ఇవన్నీ ఉన్నాయి. డేటా సైన్స్ అండ్ ఎంఎల్, సెక్యూరిటీ, డేటాబేస్ ఇంటరాక్షన్, వెబ్ డెవలప్మెంట్, వెబ్ స్క్రాపింగ్, టెస్టింగ్, ఎన్ఎల్పి, గేమ్ డెవలప్మెంట్, ఇవన్నిట్లో పైథాన్ ఉంది. ఇప్పుడు నువ్వు డెస్క్టాప్ అప్లికేషన్ బిల్డ్ చేయాలంటే ఏంటంటే, నువ్వు కస్టమ్ టిక్ ఎంటర్ ఇది ఉంది, కస్టమ్ టిక్ ఎంటర్ ఇది నేర్చుకోవాలి, లేదా పైక్యూటీ, డబ్ల్యూఎక్స్ పైథాన్. ఇవన్నీ ఏంటంటే లైబ్రరీస్, ఫ్రేమ్వర్క్స్. ఇవన్నీ నువ్వు ఎందుకు నేర్చుకోవాలంటే, ఇవన్నీ నేర్చుకుంటే ఆల్రెడీ ఇన్బిల్ట్ ఫంక్షన్స్ ఉంటాయి, దాంతో నువ్వు సింపుల్ ఈజీగా బిల్డ్ చేసుకోవచ్చు అన్నట్టు. సో డెస్క్టాప్ అప్లికేషన్ చేయాలంటే కస్టమ్ టిక్ ఎంటర్, పైక్యూటీ, డబ్ల్యూఎక్స్ పైథాన్. డేటా సైన్స్కి వెళ్ళాలి అంటే బోలెడు ఉన్నాయి, అసలు నువ్వు కౌంట్ చేయలేవు అని ఉన్నాయి. సెక్యూరిటీ పర్పస్లో క్రిప్టోగ్రఫీ, 5JWT, డేటాబేస్ ఇంటరాక్షన్స్లో కూడా పైథాన్ ఉంది. మనం ఇంకా చూడలేం కానీ పైథాన్ డేటాబేస్లో రిలేషనల్ డేటాబేసెస్, NoSQL డేటాబేస్ యాజ్ లైక్ MySQL, NoSQL, SQL. నువ్వు ఫర్ సపోజ్ సిఎస్సి వాళ్ళైతే మెయిన్ చూస్ చేసేది వెబ్ డెవలప్మెంట్. మ్యాక్సిమం పైథాన్తో అంత ఇప్పుడు లేదు. నీకు రియల్గా వెబ్సైట్స్ బిల్డ్ చేయాలనుకుంటే ప్రజెంట్ లీడ్లో ఉందైతే రియాక్ట్ చేసి నేర్చుకున్న నెక్స్ట్ లెవెల్. వెబ్ డెవలప్మెంట్ పైథాన్లో ఫ్రేమ్వర్క్స్ ఏంటంటే డిజాంగో, ఫ్లాస్క్, పిరమిడ్. వెబ్ స్క్రాపింగ్లో కూడా పైథాన్ ఉంది, స్క్రాపీ, బ్యూటిఫుల్, ఇవి నేర్చుకుంటే సరిపోద్ది. టెస్టింగ్ నువ్వు ఇవన్నీ చేసిన తర్వాత నీకు ఇవన్నీ టెస్ట్ చేయాలన్నా కూడా పైథానే, అది కూడా ఉంది. దాంట్లో పై టెస్ట్, యూనిట్ టెస్ట్, ఇంకా 2 ఉన్నాయి, అవి దీంట్లో యూజ్ చేయలేదు. ఎన్ఎల్పి, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, తెలుసు కదా, ఇప్పుడు వస్తున్నాయి ChatGPT, ఏఐస్, ఇవన్నీ ఎన్ఎల్పితో బిల్డ్ అవుతాయి. ఎన్ఎల్టీకే, స్పేసీ, జెనిజం. సో ఓన్లీ బేసిక్ దగ్గరనే ఆగిపోకుండా ఇవన్నీ చూడండి, ఇవన్నీ నేర్చుకోండి. ఎలా ఇంప్లిమెంట్ చేయాలో నెక్స్ట్ నేను సజెస్ట్ చేస్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మై ఛానల్.